శరణ్యకి పాస్ చేసేద్దాం. శరణ్య, కంప్యూటర్ కొంచెం మోడర్న్ వర్షన్ ఏంటంటే ల్యాప్టాప్, దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా? ఏంటమ్మా, చిన్న కంప్యూటరా? అది వెనకాల నుంచి సపోర్ట్ చేయమంటే మా మగజాత ఆనిముత్యాలు కూడా చేస్తున్నారు కొంచెం. ఎనీ గెసెస్? నో? ఓకే, సరే. ఇంకొకటి నెక్స్ట్, సరే ఇంకా అడగాలంటే ఆంథ్రోపాలజిస్ట్. పలకడం కొంచెం కష్టంగా ఉంది. శరణ్య, చాలా నీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టొచ్చాను నేను అక్కడ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసినే అడగాలి కదా. అరే, అంటే పేపర్ ముందే లీక్ చేయాల్సిందంటావా? ఓకే, సో ఏదన్నా గెస్. ఆంథ్రోపాలజిస్ట్. వాట్ దే డూ. వాట్ దే డూ అంట. గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే నా నాలెడ్జ్ బయటపడుతుంది ఇక్కడ. అనుదీప్ గారు, ఆగండి. ఉస్సు కాదు అనుదీప్ గారు, మీరు వస్తే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతసేపు తెలియక అదంతా తిరుగుతున్న స్టేజ్ చుట్టూరు. సరే మీరు చెప్పండి, ఆంథ్రోపాలజిస్ట్ ని తెలుగులో ఏమంటారు? మాకు జాతిరత్నం లాంటి ఆన్సర్ కావాలి. కమాన్, ట్రై చేయండి ఈసారి తెలుగులో. ఐడియా లేదండి. అందీప్ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్. ఏదో ఒక పదం ఎతకాలి కదా. ఆప్షన్స్ ఇవ్వండి, చెప్తా. ఆప్షన్స్. మానవ శాస్త్రం. మానవ శాస్త్రం. ఆంథ్రోపాలజిస్ట్. నృశాస్త్రజ్ఞుడు అంటారంట. నాకు తెలియదు, ఇప్పుడే నేర్చుకుని. సరే ఓకే, దీన్ని ట్రై చేద్దాం. కంప్యూటర్. బిఏ తెలుగా? ఈసారి కంప్యూటర్ ట్రై చేయండి సార్ ప్లీజ్. మీరు కనిపించేంత అమాయకులు కాదని మాకు తెలుసు, కానీ ఒక ఆన్సర్ ఏమని చెప్పండి సార్. కంప్యూటర్. నిజంగా ఐడియా లేదండి. సరే ఓకే, ఐడియా లేదంటున్నారు. ఓకే, ఇక్కడైతే కంప్లీట్లీ గాన్. అక్కడ ఒక క్వశ్చన్ నేను అడిగాం. సరే, వివేక్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కాస్త భయం వేస్తుంది, కానీ అయినా తప్పట్లేదు సార్. ఒకటే ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు ఎన్నో ఫ్లైట్లు ఎక్కుతూ ఉంటారు, యూఎస్ అంటారు, అబుదాబి అంటారు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కాబట్టి పైలట్ని తెలుగులో ఏమంటారు? విశ్వ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్. కొత్త పదం ఏమైనా చెప్పినా పర్లా. హసిద్ గారు మాత్రం హెల్ప్ చేయకూడదు అస్సలు పక్కన నుంచి. కమాన్ విశ్వ గారు, పక్కన నుంచి హెల్ప్ తీసుకోండి, పర్లేదు. ఓకే, శ్రీ విష్ణు గారు హెల్ప్ కోసం చూస్తున్నారు అక్కడ. పైలట్ అనే పదానికి ఇంగ్లీష్ విమానం నడిపేవాడు అంట. అది ఎస్ఏ ఆన్సర్ అనలేదమ్మా, జస్ట్ 2 మార్క్స్ ఆన్సర్, అంటే 1 వర్డ్లో ఉండాలి. అది ఏంటి? కానీ మేము ఇంకొక ఆన్సర్ రాసుకొని వస్తాం కదా సార్. చెప్పండి సార్, ట్రై చేయండి సార్. పైలట్. సార్ ట్రై చేయండి సార్. ఇంకొకటి అడగాల, పాస్ అన్నారు ఆయన. సరే మీరు అలా అంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రోనాట్. అంతరిక్ష ప్రయాణికుడు. అంతరిక్ష ప్రయాణికుడు అంట. వావ్ సార్, అంతరిక్ష ప్రయాణికుడు అన్నారా? సరే, మా డిక్షనరీలో అయితే అలానే రాసుకుంటాం, కానీ వ్యోమగామి, ఎస్ ఎవరో చెప్పారు అక్కడ వెనకాల. దట్స్ ద రైట్ ఆన్సర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇప్పుడు నెక్స్ట్ రీతు దగ్గరికి వెళ్దాం. ఎట్లా స్కిప్ చేస్తాం రీతు? సో రీతుని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఫస్ట్ ఇక్కడ అడగాల, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? యూ ఓన్లీ చూస్. అక్కడి నుంచి మొదలు పెడతావా? సరే, శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఎస్, మరి శ్రీ విష్ణు గారు సైకాలజిస్ట్ ని తెలుగులో సైకాలజిస్ట్ మరి అడిగారు కదా, అది అడిగాం కానీ వాళ్ళు చెప్పలేదు కదా, అందుకని మీకోసమే దాచుంచాం కదా. సైకాలజిస్ట్ డాక్టర్ గారు.
అంటే మర్యాద కాస్త డాక్టర్ గారు అని అంటాం కాబట్టి సైకాలజిస్ట్ డాక్టర్ గారు. ఓకే, బట్ ద ఆన్సర్ ఇస్ మనస్తత్వవేత్త. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈసారి ఇంట్రెస్టింగ్ గా స్వాగ్ ని తెలుగులో ఏమంటారు? హిట్ అంటారంట. మా వాళ్ళ వెనకాల నుంచి హిట్ హిట్ అంటున్నారు. స్వాగ్ ఇన్ తెలుగులో స్వాగ్ అంటారు. స్వాగ్ అని అంటారు. స్వాగ్ అంటారంట. ఓకే, కానీ యాక్చువల్గా ఆన్సర్ మాత్రం అక్రమార్జన. అది హసిద్ గారికి కూడా తెలియదు. ఇలా అంటున్నారు ఈ మధ్య మార్కెట్లో అని అనుకుంటున్నారు ఆయన. ఓకే, ఫెంటాస్టిక్. 2 క్వశ్చన్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు రీతు గారిని అడుగుదాం ఆవిడ క్వశ్చన్స్. అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి ఈ మాత్రం మినిమం ఉండాలి కదా మరి. ఓకే, చాలా సింపుల్ రీతు గారు. థియేటర్ని తెలుగులో ఏమంటారు? సినిమా హాల్. చిత్రం మండలి. చిత్ర ప్రదర్శనశాల. చిత్ర ప్రదర్శనశాల. చాలా క్లోజ్గా వచ్చారు. సినిమా హాల్ అదే చెప్పాను నేను ముందు. సరే, ఓకే, సరే, ఒక హాఫ్ మార్క్ వరకు అయితే ఇవ్వచ్చు, కానీ నాటకశాల. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, మొబైల్ని ఏమంటారు? చాలా మంది అబ్బా ఆన్సర్స్తో వెల్ ప్రిపేర్డ్గా వచ్చారమ్మా. చరవాణి. రైట్ ఆన్సర్. 2కి 2 చాలా చాలా క్లోజ్గా వచ్చారన్నమాట. సరే, ఓకే, వండర్ఫుల్. మరి ఈసారి మన హసిద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, మరి ల్యాప్టాప్ని తెలుగులో ఏమంటారు అని చెప్పి ఇంతకుముందు అక్కడ అడిగాం క్వశ్చన్. సమాధానం రాలేదు. 2 పదాలు ఉన్నాయి దీనికి, మీరు ఏం చెప్పినా పర్లే. వడి పుస్తకం. మీరేంటండి మగజాతికి సపోర్ట్ చేస్తున్నారా ఆడజాతికా? అది 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 మీరు ఏదో ఫార్మల్గా చెప్పారు. ఓకే, వడి పుస్తకం. ఓకే, ట్రై చేస్తారా ప్లీజ్? ట్రై చేయలేరు. ఓకే, ఆన్సర్ ఏంటంటే అద్దాల కలని ఉరోపరి అని కూడా అంటారన్నమాట. ఉరోపరి అది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. మిగతావన్నీ మాత్రం అక్టోబర్ 4న సినిమాలో అయితే మనం చూద్దాం. బట్